వంట రాని వాళ్ళు, బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా సరే చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా, యమ్మీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగా ఒకసారి రస్మలై రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనలో చాలా మందికి సడన్గా స్వీట్ తినాలనిపిస్తుంది, సడన్గా కారం తినాలనిపిస్తుంది కదా. మరి నాకైతే అనిపిస్తుంది. మరి మీకు కూడా అనిపిస్తుందా ఏంటి అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. మరి ఈ సింపుల్ ఈజీ రస్మలై రెసిపీ ఎలా చేయాలి ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. రస్మలై రెసిపీ కోసం నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ 4 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. అలాగే మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. 4 గ్లాసెస్ మిల్క్ వేసుకున్నాం కదా. ఇక్కడ మనమైతే ఒక లెమన్ని స్క్వీజ్ అయితే చేసుకోవాలి. మనం లెమన్ వేయగానే పాలు విరిగిపోతాయి కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మాట. వెంటనే అయితే పాలు విరగవు, కొంచెం టైం తీసుకున్నాకైతే పాలు విరుగుతాయి. లెమన్ వేసుకున్నాక మనం ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియో క్లిప్ లో చూస్తున్నారు కదా, ఇలాగ మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి పాలు అన్నవి విరిగినాయి. చూడండి, ఇక్కడ మనకి పన్నీర్ అయితే వచ్చింది చూసారా. పాలు ఇరిగిపోయాక ఇలా అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ మా లక్కీ బాబు చూడండి ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది నైట్. చూసారు కదా వీడియో క్లిప్లో పాలన్నీ మనకి విరిగిపోయాక ఒక పల్చటి క్లాత్ని మనం తడుపుకొని ఇలాగైతే విరిగిన పాలని మనం వడకబెట్టుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనకి చాలా వేడిగా ఉన్నది కదా క్లాత్ అన్నది. సో జాగ్రత్తగా మనం ఇక్కడ ఈ క్లాత్ అన్నది ఇలాగా తిప్పుతూ ముడైతే వెయ్యాలి. సో చూసారు కదా, మనకి ఇలా అయితే పన్నీర్ వచ్చింది. కొన్ని చన్నీళ్ళు వేసుకోవాలి. జాగ్రత్త, కాలుతుందని ఎందుకు చెప్పానంటే నాకు కాలింది కాబట్టి. కాలుతుంది అప్పుడు చేయి కాలుతుంది. లక్కీ బాబు, ఇప్పుడు మనం ఏం వండుకుంటున్నాం? రస్మలై. ఇలాగా మా కృతికాశ్రీ బజ్జుంది. వావ్, పన్నీర్ ఎంత బాగుందో, ఫ్రెష్ పన్నీర్. లీటర్ పాలు కాస్తే మనకి పన్నీర్ అయితే ఇలా వచ్చింది. పైకి పెట్టుకోవచ్చు. మా లక్కీ బాబుకి నిద్ర అయితే వచ్చేస్తుంది. పన్నీర్ వచ్చింది చూసారు కదా. ఈ పన్నీర్ని అయితే మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా అయితే కలుపుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో సింపుల్ కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, దుబాయ్ గోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నన్ను చాలామంది అడిగారు, దుబాయ్లో బంగారం కొనటం లాభమా నష్టమా, అసలు దుబాయ్లో ఆడవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు, మగవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు అని నేను క్లియర్గా వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. సో అక్కడ మన పన్నీర్ అయితే బాగా మెత్తగా కలుపుకున్నాం కదా. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నేను వీడియో క్లిప్లో ఒక బౌల్ చూపించాను కదా, ఆ బౌల్తో అయితే మనం పంచదార వేసుకోవాలి. లేదు మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక స్వీట్ అన్నది మీ స్వీట్నెస్కి తగినట్టుగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్ని బౌల్తో అయితే పంచదార వేసాను. సో 1 బౌల్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. పాలు వేసాను కదా నేను. సో ఇక్కడ నాకు ఈ సైజులో వచ్చినాయి అన్నమాట, 11 వచ్చినాయి. 4 గ్లాసుల పాలకి నాకైతే ఇక్కడ 11 వచ్చినాయి చూసారు కదా. సో మీకు ఎంత కావాలంటే అన్ని పాలు అయితే వేసుకోవచ్చు. అయితే మరిగిపోయింది. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ని తీసుకుని ఈ పాకంలో అయితే వేసుకోవాలి. మనలో చాలా మందికి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది, అప్పటికప్పుడు కారం తినాలనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అన్నది కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ రస్మలై రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్ మనము ఇలా బాయిల్ అయితే చేసుకోవాలి. ఈ లోపల రబ్డీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని
బాయిల్డ్ మిల్క్ 2 గ్లాసెస్ అయితే వేసుకోవాలి. షుగర్ అన్నది మీ స్వీట్నెస్కి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. వన్స్ షుగర్ వేసుకున్నాక మనం పాలని షుగర్ని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. వన్స్ మనకి పాలు అన్నవి ఒక పొంగు వచ్చాక డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదాము క్యాష్యూ అయితే వేసాను. ఇక్కడ నేను వేస్తున్నాను చూసారా, అదైతే సాఫ్రాన్ మిల్క్. కొద్దిగా సాఫ్రాన్ని మీరు ముందుగానే పాలల్లో అయితే నానపెట్టుకోవాలి. సో వన్స్ మనం డ్రై ఫ్రూట్స్ వేసాక ఇలాగా సాఫ్రాన్ అయితే వేసుకోవాలి. సాఫ్రాన్ వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పించ్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. మనకి ఇలాచీ పౌడర్ వేసేటప్పటికే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. వావ్, కలర్ చూడటానికి ఎంత బాగుందో కదా. నాకు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా నా చెయ్య ఎల్లో డ్రెస్సెస్ మీదకే వెళ్ళిపోతుంది. మా హస్బెండ్ ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు ఎల్లో మీదకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకొని మనం ఆల్రెడీ షుగర్ సిరప్లో బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని పగిలిపోకుండా నెమ్మదిగా అయితే వేసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తే తెలుస్తుంది. మనకి పగలన్నది ఏమీ లేదు. సో ఇక్కడ మన రబ్డీ అన్నది వేసేయటమే, అంతే. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా యమ్మీ యమ్మీ రస్మలై అయితే చేసేసుకున్నాం. సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా. సో అంతేనండి ఈరోజు వీడియో. చక్కగా ఈ రస్మలైని కొద్దిగా వేడి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చూడండి. ఇక్కడ మన రస్మలై అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా బౌల్లో వేసుకుని తింటే అబ్బాబా ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో అన్నది ఇంకొంతమందికి సజెషన్ అయితే చేస్తుంది. అలాగే గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.